నీ భక్తి ఇతరులకు కనపరుచుకోవాలా. ఈమె మారింది అని కనపరుచుకోవాలా, ఇతను మారినాడు అని కనపరుచుకోవాలా. ఎలా? నీ పరిస్థితులు, నీ క్రియలు, నీ మాట, నీ ఆలోచన, నీ తత్వము, నీ ప్రేమనే నిదర్శనం. అందుకనే ఈ యవనస్తునితో అంటున్నాడు, యవనస్తుడా, నీవు నిత్య రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేసాయి. నేను చేయలేనబ్బా మా, నేను చేయలేనా పని. ఇక నువ్వు ఎట్లా క్రియదార్చుకున్నట్లా? ఇక నీవు నేను నిత్య రాజ్యానికి ఎట్లా పోతాము? ఎట్లా పోతాం? నీవు నేను బాప్తీసాలు తీసుకుంటారు, చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి యేసయ్య రక్త మాంసంలో చేయివేస్తారు. మందిరానికి వస్తున్నావా? పోతున్నావా? మందిరానికి పోతూ కళ్ళు తాగుతున్నావే, మందిరానికి పోతూ బీడీలు తాగుతున్నావే, మందిరానికి పోతూ సినిమాలు చూస్తున్నావే, మందిరానికి పోతూ బూతు మాటలు మాట్లాడుతున్నావే. అవి అవే, ఇవి ఇవే. అవి అవే, ఇవి ఇవే. ఇట్లయితే నువ్వు ఎదుర్కొంటావా? అందుకనే ప్రభు అంటున్నాడు, నీ వలనే మన వలనే ఆయన నామం ఏమవుతుందంట? అవమానపరచబడుతుందంట. మన వలనే అవమానపరచబడుతుంది. మన భక్తి సరిగా లేదు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో నీ భక్తి క్రియారూపకము దాల్చాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఎప్పుడైతే క్రియారూపకము దాలుస్తుందో, నీ ప్రాంతంలో, నీ ఇంటిలో, నీవు చేస్తున్న పని దగ్గర యేసు క్రీస్తు ప్రభు కొరకు నువ్వు సువాసనముగా మార్చబడతావు. ఆ సువాసనము దగ్గరికి అనేక మంది తరలి వస్తారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్యమైన వెలుగులోనికి అనేక మంది తరలి వస్తారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.